హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో డెటాల్ సోప్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. దీనికి మనం యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా ఈజీగా దొరుకుతాయండి మార్కెట్లో ఆర్ అమెజాన్లో కూడా అన్నీ అవైలబుల్లో ఉంటాయి. లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సోప్ ఎలా తయారు చేసుకోవాలి చూసే ముందు అసలు డెటాల్ బెనిఫిట్స్ ఏంటి స్కిన్ పైన అనేది అయితే చూద్దాము. డెటాల్ యాంటీసెప్టిక్ సోప్ కాబట్టి జర్మ్స్ని రిమూవ్ చేస్తుందండి స్కిన్ నుంచి. అలాగే డెటాల్ అనేది యాంటీబ్యాక్టీరియల్ ప్రోడక్ట్ కాబట్టి డౌట్ లేకుండా యూజ్ చేయొచ్చు మనం సోప్ని స్కిన్ పైన. ఇది మనం ఇంట్లో చేసుకునే సోప్ కాబట్టి కెమికల్ ఫ్రీ కూడా. సో లేట్ చేయకుండా ఈ సోప్ ఎలా తయారు చేసుకోవాలో అయితే చూసేద్దాము. చూస్తున్నారు కదా, భలే ట్రాన్స్పరెంట్గా వచ్చింది సోప్. వీటికి కావాల్సినవి వచ్చేసి ఒక డెటాల్ అండ్ అట్లాగే డెటాల్ ఒక 2 స్పూన్స్ ఏనండి, అలోవెరా జెల్, విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి, అలాగే ఎసెన్షియల్ ఆయిల్ అండ్ అలాగే సోప్ బేస్. అలాగే మనం ఇవి చేయడానికి మౌల్డ్ అయితే అవసరం అవుతుంది. సో మీరు మౌల్డ్ అంటే మౌల్డ్లో చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా చిన్న బౌల్స్లో అయినా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈ మౌల్డ్లో అయితే చేస్తున్నాను ఈ సోప్స్ని. ముందుగా ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోండి డెటాల్ అండ్ అట్లాగే ఎసెన్షియల్ ఆయిల్, అట్లాగే అలోవెరా జెల్ అండ్ అట్లాగే ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎందులో అయితే సోప్స్ వేయాలనుకుంటున్నామో ఆ రెండిట్లో ఇట్లాగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సోప్ బేస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే ఒక ప్యాన్లోకి అయితే తీసుకోండి. దీన్ని మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా డబుల్ బాయిలర్ మెథడ్లో అయితే కరిగించుకోవాలండి సోప్ని. దానికోసం ముందుగా ఒక బౌల్లో నీళ్ళు అయితే పెట్టుకోండి. అవి లైట్గా వేడెక్కిన తర్వాత ఈ ప్యాన్ని తీసుకుని వెళ్ళి ఆ వాటర్లో పెట్టి ఇలా కరిగించుకోవాలి సోప్ని. మోస్ట్లీ ఒక 3 to 4 minutes అయితే పడుతుంది కరగడానికి. ఇది కరిగిపోయిన తర్వాత మనం డెటాల్ వాటర్ని రెడీగా పెట్టుకున్నాం కదా, సో వాటిని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇది ఆ సోప్తో పర్ఫెక్ట్గా కలిసిపోవాలండి అంతా కూడా. సో ఇలా కలిసిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాం కదా, వీటిల్లోకి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఒక 30 to 45 minutes పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయండి, డీప్ ఫ్రిడ్జ్లో. ఫ్రిడ్జ్ హై ఉందో లో ఉందో దాన్ని బట్టి ఉంటుందన్నమాట టైం అనేది. సో ఒక 45 minutes తర్వాత అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయండి సోప్స్. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా వచ్చాయి. అండ్ మనం రోజు కూడా డైలీగా ఇవి కూడా యూజ్ చేయొచ్చు అండి. హ్యాండ్ వాష్గా యూజ్ చేయొచ్చు, అలాగే నార్మల్ సోప్ లాగా బాడీ సోప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనం వాష్ చేసినా కూడా నార్మల్ సోప్ లాగానే ఉంటుంది. సో అంతేనండి, చూసారు కదా డెటాల్ సోప్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో.